ఇక రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక కేసు విషాదంగా ముగిసింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల ప్రియాంకను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన యువతి తలపై నుంచి కారును పోనివ్వడంతో మెడికో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ ప్రియాంక తిరిగి రాని రోకాలకు వెళ్లిపోయారు. రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక కేసు విషాదాంతంగా ముగిసింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల ప్రియాంకను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన యువతి తలపై నుంచి కారును పోనివ్వడంతో మెడికో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ ప్రియాంక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వైశాలి అయితే మన 3వ తారీఖున జరిగిన ఈ ప్రమాద ఘటన రాజమండ్రి వద్ద జరిగిన ప్రమాద ఘటన అయితే కనుక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వ్యవహార తీరు, అదేవిధంగా రాజకీయ నాయకుల వ్యవహార తీరుపై కూడా ఈ రాజకీయంగా కూడా ఇది చర్చాత్మకంగా మారిన పరిస్థితులు అయితే పూర్తి కనబడుతున్నాయి. ఈ రాష్ట్ర రాజ్యాలతోటి ధర్నాలతోటి కూడా రాజమహేంద్రవరం అంతా కూడా కలకలంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఘటన పట్ల ఈ రోజు ఉదయం అయితే రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఎవరైతే చనిపోయిన డాక్టర్ ఉన్నారో డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ అయితే ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ పై వైద్య విద్యార్థి ఈ వెంకటేష్ అయితే కనుక కామెంట్స్ మనకి మొత్తం మీడియాతో ఆయన బాధనంతా ఆవేదనంతా కూడా ఎక్కువచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు వచ్చి ఫిర్యాదు చేశానని చెప్పారు. అదేవిధంగా పోలీసులు ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడంతో అంతా కూడా బాగానే పోలీసులు కూడా ఈ నాకున్న ఊహలకు వ్యతిరేకంగానే మొత్తం అంతా కూడా సవ్యంగానే జరుగుతుందని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆయన ఈ కూతురు చనిపోయిన విషయం అయితే కుటుంబంలో పేరెంట్ లోటు అని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తపరిచిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరొక పక్క చూస్తే ఈ ఇప్పటి వరకు కూడా ఈ చనిపోయిన డాక్టర్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అక్కడ ఈ ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఇంకా వెంటిలేటర్ మీద ఉన్న అమ్మాయి పరిస్థితి అయితే ఇంకా డాక్టర్ చేతులు ఎత్తేశారని కూడా తెలియజేశారు. మరొక పక్క చూస్తే ఇప్పటి వరకు కూడా వైద్యానికి సంబంధించి చాలా ఖర్చు పెట్టాం. ఈ ఖర్చులకు సంబంధించి ఏ విధమైన సహాయ సదుపాయాలు కూడా మాకు అందలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరు కూడా ఫోన్లు కూడా కనీసం పరామర్శించిన పరిస్థితులు పోలేదని చెప్పి కూడా ఆయన ఆధారం వ్యక్తపరిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలీసులు ఇచ్చిన గౌరవం పట్ల ఆయన సంతృప్తిగా వ్యక్తపరిచారు. అయితే పోలీసులు దీనికి ధీమా కూడా న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి ధీమా ఇచ్చిన నేపథ్యం అయితే కనపడిందని చెప్పి పూర్తిగా చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వంపై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా సరే మాకు న్యాయం చేస్తుందని ఆశాభావం మాకు ఉందని చెప్పి ఒక దృఢమైన నమ్మకాన్ని అయితే చెప్పిన పరిస్థితి కనబడుతున్నాయి. మరొక పక్క రాజమహేంద్రవరం వద్ద ఇదే అంశానికి సంబంధించి ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ప్రశ్నకు పెట్టారు. మెడికల్ విద్యార్థి ప్రియాంక కేసుకు సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా ఈ నరసింహ కిషోర్ అయితే వెల్లడించడం జరిగింది. 3వ తారీఖు 10 గంటలకే జిఎస్ఎల్ హాస్పిటల్ సమాచారం వచ్చిందని తెలియజేశారు. మరొక పక్క చూస్తే కనుక ఈ ప్రియాంకతో పాటు ఆ రోజు రాత్రి ఈ ప్రసాద్ అయితే మళ్ళీ మూవీకి వెళ్ళిన ఆమె ఫ్రెండ్ ఎవరైతే ఉమేష్ ఉన్నారో ఉమేష్ దగ్గర సమాచారం రికార్డ్ చేశారని కూడా తెలియజేశారు. CCTV ఫుటేజ్ మొత్తం దీని ఆధారంగా మరొక పక్క చూస్తే కనుక ఉమేష్ ఇచ్చిన సమాచారాల ఆధారంగా ఈ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. FIR కూడా
వెంటనే ఈ సంఘటన జరిగిన 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేసామని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ సంఘటన ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు అంతా ఫాలోఅప్ చేస్తున్నామని చెప్పారు. అంటే స్వతంత్ర హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏదైతే కారుతో 2 పర్యాయాలు ఈ మృతురాలు పైనుంచి ఎక్కించడం వల్ల ఈ బ్రెయిన్ డామేజ్ జరిగిన నేపథ్యంలో ఉన్నత చికిత్స కోసం స్థానిక స్వతంత్ర హాస్పిటల్ నుంచి కిమ్స్ సికింద్రాబాద్ కి అయితే తరలించారు. కిమ్స్ లో ఇంకా వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది. కాకపోతే రోజు రోజుకి తమ అవయవాలు ఒక్కొక్క అవయవం కూడా చెడిపోతుందని చెప్పి ప్రియాంక చక్ర వెంకటేష్ అయితే పూర్తిగా ఈ వ్యక్తపడుతున్న అయితే మనకి ఈ రోజు తీసే పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ మరొక పక్క చూస్తే సామాజిక మాధ్యమాల్లో ఒక ఎమ్మెల్యే దీని ఈ ఘటన వెనకాల నిందితులు కాపాడుతున్నారని బయటకు వచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏదైతే కూటమి ఎమ్మెల్యే ఉన్నాడో ఆదిత్య వాసు కూడా దీని స్పందించారు. ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ కొన్ని ఛానల్లో వస్తున్న పుకార్లకి ఆయన డైరెక్ట్ గా ఛాలెంజ్ కూడా సిద్ధమైతే చూసాం. అయితే ఫేస్బుక్ వేదికగా అదేవిధంగా ఈ ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా క్లిక్ చేసి ఆయన యొక్క ఈ కేసులో ఏ విధంగా స్టెప్పులు తీసుకున్నారనేది కూడా పూర్తిగా ఆయన వ్యక్తపడుతుందని చూసాం. అదేవిధంగా ఎమ్మెల్యే అనేది ఎవరనేది మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి డైరెక్ట్ గా తెలుసుకున్నాం అని చెప్పి ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే పూర్తిగా చూసాం. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.